तुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ఓం గం గణపతయే నమః సద్గురవే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. మనము శ్రీమన్నారాయణీయం 93వ దశకానికి చేరుకున్నామమ్మా. 92వ దశకం పరంగా మనం కర్మమిశ్ర భక్తి స్వరూపం అనేటువంటి దశకం గురించి తెలుసుకున్నాం. నేటి దశకం రీత్యా మనం 24 మంది గురువులు అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 24 మంది గురువులు మనం అనేక గ్రంథాల్లో కూడా చెప్పుకున్నాం కదా. అటు గురు చరిత్రలో, ఇటేమో దత్త పురాణంలో ఇలా కూడా చెప్పుకున్నాం. దత్తాత్రేయుడు చెప్పినటువంటి 24 మంది గురువులు అని చూద్దాం. ఇక్కడ ఏం చెప్తారు. बन्धुस्नेहं विजह्यां तव हि करुणया त्वय्युपावेशितात्मा सर्वं त्यक्त्वा चरेयं सकलमपि जगद्वीक्ष्य मायाविलासं नानात्वाद्भ्रान्तिजन्यात् सति खलु गुणदोषावबोधे विधिर्वा व्यासेधो वा कथं तौ त्वयि निहितमतेर्वीतवैषम्यबुद्धेः. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, నీ అనుగ్రహముచే నా బుద్ధి నీయందే నిలిచి ఉన్నది. తత్ప్రభావమున ఈ జగత్తంతయు నీ మాయావిలాసము అని గ్రహించి తిని, అందువలన మాతా పితృ కళత్రాది బంధుభావమును త్యజించదను. విధి నిషేధాది కర్మలను వీడి స్వేచ్ఛగా చరించదను. భేదభావములు, గుణదోష ధోరణులు, విధి నిషేధములు భ్రాంతి మూలకముగా కలుగును. నీయందే బుద్ధి లగ్నమైన వానికి వైషమ్య బుద్ధియు ఉండదు. భ్రాంతిజన్యములైన భేదభావములను ఉండవు. అట్టి నీ పరమభక్తునకు విధి నిషేధములు ఉండవు. ఆ యొక్క భగవంతుడి అనుగ్రహించే బుద్ధి ఆయనందే నిలిచి ఉన్నదని ఈ యొక్క నారాయణ భట్టతిరి గారు చెప్తున్నారన్నమాట. చివరి దశకాలకు వచ్చాం కదా. అది ఆ ప్రభావం వలన జగత్తంతా కూడా భగవంతుడి మాయావిలాసం అని గ్రహించి తిని, అందువలన ఈ యొక్క తల్లిదండ్రులు, తర్వాత భార్య, పిల్లలు ఇటువంటి భావమునన్నీ కూడా త్యజించదను. విధి నిషేధాది కర్మలను వీడి స్వేచ్ఛగా చరించదను. ఎందుకంటే మాయా జనితుడు, మాయా సంహారకుడు కూడా భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గ్రహించాను అంటున్నారు కదా. అందువలన భేదభావాలు గాని, గుణదోష ధోరణులు గాని, విధి నిషేధములు గాని భ్రాంతి మూలకంగానే కలుగుతాయి. నీయందే బుద్ధి లగ్నమైన వానికి
వైషమ్య బుద్ధి కూడా ఉండదు. ఎందుకంటే అందరూ ఆయన స్వరూపమే అనుకున్నప్పుడు ఇంకా భేదభావం అనేది కలగదు కదా. భ్రాంతి జన్యములైన భేదభావములు ఉండవు. అట్టిని పరమభక్తునికి విధి నిషేధాలు ఉండవు. ఎప్పుడైతే అంతా సర్వ సమానత్వ ధోరణి అనేది ఉంటుందో వాళ్ళకి ఇది చేయదగింది ఇది చేయకూడదు అనేది ఉండదు. అలాంటి నిషేధాలు ఉండవు అన్నట్లు మంచి విషయాలకి ఆచరణలు ఇచ్చారు. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. क्षुतृष्णालोपमात्रे सततकृतधियो जन्तवः सन्त्यनन्ताः तेभ्यो विज्ञानवत्वात् पुरुष इह निर्दुर्लभैव तत्राप्यात्मात्मनः स्यात् सुहृदपि चरिपुर्यस्त्वयि न्यस्तचेताः तापोचित्तेरुपायं स्मरति स हि सुहृत् स्वात्मवैरी ततोऽन्यः. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దేవా, ఈ ప్రపంచమున కడుపు నిండినచో చాలును అనుకుని ప్రాణులు అనేకము కనిపించుచున్నవి. అట్టి జీవుల కంటే విజ్ఞానవంతుడైన మానవుడు చాలా శ్రేష్ఠుడు. అట్టి మానవ జన్మ లభించుట చాలా అరుదు. ఈ మానవ జన్మయందు ఒకడు తనంత తానుగా స్నేహితుడు శత్రువు కూడా అగుచున్నాడు. నీ యందు మనస్సు పెట్టి తాపములను నశింపచేయుటకు తగిన ఉపాయము ఆలోచించి ప్రయత్నించువాడే ఆత్మకు నిజమైన స్నేహితుడు, ఇతరుడు శత్రువు అని. ప్రపంచంలో కడుపు నిండితే చాలు అనుకునేటువంటి ప్రాణులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో జీవరాశులు, పశుపక్షాదులు చూడండి. తెల్లారిన దగ్గర నుంచి వాటికి ఆహారం సముపార్జన కోసమే అవి తిరుగుతూ ఉంటాయి. కడుపు నిండితే చాలులే అని చెప్పి మళ్ళీ ఆకలేగానే మళ్ళీ లేచి కృషి చేయటం, అట్లా కనిపిస్తూ ఉన్నాయి. అట్టి జీవుల కంటే విజ్ఞానవంతుడైన వాడు ఎవరు? మానవుడే. అట్టి మానవ జన్మ చాలా శ్రేష్టమైనది. అలాంటి మానవ జన్మ లభించటం చాలా అరుదు. మానవ జన్మ యందు ఒకళ్ళు తనంత తానుగా ఒకళ్ళు స్నేహితులుగా ఉంటారు, అకారణంగా శత్రువులుగాను ఉంటారు. అయితే ఆ భగవంతుడి యందు మనస్సు పెట్టి తాపములను నశింపచేయటానికి తగిన ఉపాయమును ఆలోచించి, అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ద్వైత ప్రకృతి ఏదైతే ఉందో అదంతా కూడా నశించడానికి తగిన ఉపాయాలు ఏమిటి? తగిన ఉపాయాలు అంటే ఇలా ఆధ్యాత్మిక నామస్మరణ, తర్వాత భగవతత్వాన్ని గుర్తించటం, గురు శుశ్రూష చేసుకోవటం, ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకోవాలా. అట్లా తగిన ఉపాయములు ఆలోచించి ప్రయత్నించేవాడే ఆత్మకు నిజమైన స్నేహితుడు. ఇహ ఇతరులు తదితరాలన్నీ కూడా ఆత్మకి శత్రువే అన్నట్లుగా. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. त्वत्कारुण्ये प्रवृत्ते कैव नहि गुरुर्लोकवृत्तेऽपि भूमन् सर्वाक्रान्तापि भूमिर्नहि चलति ततः सत्क्षमां शिक्षयेयं गृह्णीयामि स तत्तद्विषयपरिचयेऽप्यप्रसक्तिं समीरात् व्याप्तत्वं चात्मनो मे गगनगुरुवसद्भातु निर्लेपता च. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, నీ కరుణ ఎన్నచో ఈ లోకమునందలి సమస్త ప్రాణులను నాకు గురువులే. తనపై సమస్త జీవజాలము నివసించుచున్నను మిక్కిలి ఓర్పు కలిగి ఏమాత్రమును చెలింపని భూమి నాకు గురువు. అట్టి భూమి నుండి క్షమాగుణములను నేర్చుకొందును. వాయువు వలన విషయములందు అనాసక్తిగా ఉండుటను గ్రహింతును. సర్వత్రా వ్యాపించియున్న ఆకాశం సూక్ష్మమగుట వలన దానికి ఇతర భూతముల యొక్క గుణదోషములు అంటవు. అట్లే సకల ప్రాణుల దేహముల యందు స్థితమయ్యున్నను ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. కనుక నేను ఆత్మరూపమున ఆకాశము నుండి సర్వవ్యాపకత్వమును నిర్లిప్తతను అలవర్చుకొందును. మరి భగవంతుడి కరుణ అనేది ఉంటే ఈ లోకంలో సమస్త ప్రాణులను కూడా నాకు గురువులే.
ఎలాగంటే తనపై భూమిపై సమస్త జీవజాలం నివసిస్తున్నా గాని మిక్కిలి ఓర్పుగా ఏమాత్రము చెలింపదు కదా భూదేవి. నిజంగా తృణీకరించిన, గౌరవించిన, పూజించిన, ద్వేషించిన, ఏమి చేసినా ఆవిడ ఎంతో సహనం ఓర్పుతో ఉండేదే భూదేవి. అలాంటి భూదేవి నాకు ఒక గురువు. అట్టి భూమి నుండి ఓర్పు అనేటువంటి గుణాలను నేర్చుకుంటాను. వాయువు వలన విషయములందు అనాసక్తిగా ఉండుటను గ్రహింతును. అంటే వాయువు సుగంధం మీద నుంచి, దుర్గంధం మీద నుంచి, అన్నిటి మీద నుంచి కూడా వీస్తూనే ఉంటుంది. అన్ని జీవులకు కూడా ప్రాణశక్తి ఇస్తూనే ఉంటుంది. ఎవరు నాకు తన పర అనేటువంటి ఇది ఆ వాయువుకు ఉండదు కదా. అట్లా విషయాలందు అనాసక్తిగా ఉండటాన్ని వాయువు నుంచి గ్రహిస్తాను. తర్వాత ఇతర భూతముల యందు సర్వత్రా అంటే వ్యాపించినటువంటి ఆకాశం చూడండి, అన్ని ఆకాశం కిందనే కదా ఉండేది. అయితే భూతముల యొక్క ఇతర భూతముల యొక్క గుణదోషములు అంటావు, జీవుల యొక్క గుణదోషాలు ఏవీ దానికి అంటావు. అట్లే సకల ప్రాణుల దేహములందు స్థితమై ఉన్నను ఆత్మ అనేది నిర్గుణం ఇది కాబట్టి వాటి గుణదోషాలు దానికి అంటావు. కనుక ఆత్మరూపంలో ఆకాశాన్ని నుంచి అంటే ఆత్మరూపాన ఉన్నటువంటి ఆకాశాన్ని ఇక్కడ ఆత్మతో పోలుస్తున్నారు, ఎందుకంటే గుణరహితం కాబట్టి. ఆకాశము నుండి సర్వ వ్యాపకత్వము నిర్లిప్తత అలవర్చుకుందును అని చెప్పి అంటున్నారు. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వచ్ఛస్యాం పావనో అహం మధుర ఉదకవత్ వహ్నివన్మాస్మ గృహాం సర్వాన్నీనోపి దోషం తరుషుతమివ మాం సర్వభూతేష్వేయం పుష్టిర్నష్టిః కళానాం శశినైవ తనోర్నాత్మనో అస్తితి విద్యాం తోయా దివ్యస్తమార్తాండవదపి చ తనుష్వేకతాం త్వత్ప్రసాదాత్. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు నీటి వలె స్వచ్ఛముగా, పవిత్రముగా, మధురముగా ఉందును, అనగా మధుర భాషిగా ఉందును. అగ్ని వలె నేను దేహ పోషణకై తినుచున్న ఆహార పదార్థముల యందు గుణదోషములెన్నక భక్షింతును. వృక్షములు భిన్నముగా ఉన్నను అన్నిటి యందును ఒకే అగ్ని ఉన్నట్లు నేను కూడా ఆత్మరూపేణ అన్ని ప్రాణులందు ఉన్నట్లు భావింతును. చంద్రుని కళలకు వృద్ధినాశనములు ఉన్నట్లే వృద్ధినాశములు ఈ శరీరమునకే గాని ఆత్మకు కావు అని భావింతును. అట్లే సూర్యుడు ఒక్కడే అయినను నీటి అలలయందు అనేకముగా కనిపించుచున్నట్లు జీవులనేకములున్నను అందలి ఆత్మ మాత్రం ఒక్కటియే అని నీ అనుగ్రహము వలన తెలుసుకొందును అని. ఇదేదో కవిగారు చెప్తున్నట్లు కాదమ్మా, మనం కూడా కొంచెమైనా అట్లా సాధన చేయగలగాలి. అయితే నీటి వలె స్వచ్ఛంగా, పవిత్రంగా, మధురంగా అలా మధుర భాషిగా ఉంటాను. అగ్ని వలెనేమో దేహ పోషణకై తినుచున్న ఆహార పదార్థముల యందు గుణదోషాలు అంటే రుచి నెంచక. అగ్ని చూడండి, అగ్ని నిప్పంటూ ఇట్లా రగిలితే అది దీనికి కాల్చకూడదు, దీన్ని అంటుకోవాలి, దీన్ని కాల్చాలి అని అట్లా ఏం ఉండదు. అది మొత్తం అంతటినీ కూడా భక్షిస్తుంది. అట్లాగే దేహ పోషణ కోసం తినుచున్నటువంటి ఆహార పదార్థాలని అగ్ని వలె రుచినించక స్వీకరిస్తాను. అంటే ఒక రకంగా మనం జిహ్వను అదుపులో పెట్టుకోగలుగుతాం అన్నట్లుగా. వృక్షములు భిన్నంగా ఉన్నను అన్నిటి యందును ఒకే అగ్ని ఉన్నట్లు నే కూడా ఆత్మరూపేణ అన్ని ప్రాణులందు ఉన్నట్లుగా భావింతును. అది మనం ఆత్మ అందరిది కూడా ఒకటే కదా. ఆత్మరూపంగానే నేను కూడా, అంటే ఇతరుల యొక్క కష్ట సుఖాలు కూడా మనం మనకే అన్నట్లుగా భావించి సంతోషము, బాధ కూడా అలా అలవర్చుకుంటే ఆత్మవత్ సర్వభూతాని అన్నట్లుగా అట్లా అన్నిటిలో కూడా ఆత్మరూపేణ ఉన్నాను నేను అన్నట్లుగా భావించుకోవటం. చంద్రుని కళలకు వృద్ధినాశములు ఉన్నట్లే వృద్ధినాశాలు ఈ శరీరానికే గాని ఆత్మకు కాదు అనేటువంటి భావన చేస్తా చంద్రుడు పౌర్ణమి వరకు చక్కగా వృద్ధి చెందుతూ ఉంటాడు.
మళ్ళీ బహుళపాడ్యం నుంచి కొంచెం తగ్గుతూ ఉంటాడు కదా, అమావాస్యకి ఉండడు. వృద్ధి క్షయం అన్నారు కదా. అయితే ఆ వృద్ధి అనేది, వృద్ధి తీసుకుంటే శరీరానికి చిన్నతనంలో ఉన్నట్టే ఎప్పుడు ఉండంగా ఎదుగుతూ ఉంటాం. వృద్ధి క్షయాలు అనేది శరీరానికే గాని ఆత్మకి కాదు అనేటువంటి భావన చేసుకుంటూ ఉంటాను అన్నట్లుగా. అట్లే సూర్యుడు ఒక్కడే అయినను నీటి అలల యందు అనేకముగా కనిపించుచున్నట్లు జీవులు అనేకములు ఉన్నను అందలి ఆత్మ మాత్రం ఒక్కటే. అంటే ఇప్పుడు అలల మీద చూడండి, నదుల మీద రాత్రిళ్ళు చంద్రబింబం నదుల మీద కానీ ఏదైనా కెరటాల మీద కించిత్ కదలిక మీద, నీటి కదలికల మీద సూర్యబింబం కానీ చంద్రబింబం కానీ పడుతూ ఉంటే ఏమవుతుంది? సూర్యుడినే తీసుకోండి పగలపూట కూడా. అయితే ఆ నీటి మీద సూర్యబింబం ఇట్లా నీళ్లు కదిలేటప్పటికి బోలెడన్ని బింబాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అట్లాగే జీవులు బోలెడు ఉన్నప్పటికీ కూడా అక్కడ సూర్యుడు ఎవరు? ఒక్కడే, కానీ ఇక్కడ అనేకంగా కనబడుతున్నాడు. అట్లా ఆత్మ మాత్రం ఒక్కటే, జీవులు అనేకమున్నను అనేటువంటి సత్యం నీ అనుగ్రహం వలన తెలుసుకుంటా స్వామి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్నేహాద్వ్యాధాతపుత్ర ప్రణయమృతకపోతాయితో మాస్మభూవం ప్రాప్తం ప్రశ్నన్ సహేయక్షుధమపి శయువత్ సింధువత్స్యామగాధః మాపప్తం యోషిదాదౌ శిఖిని శలభవద్భృంగవత్సారభాగీ భూయాసం కిం తు తద్వద్దనచయన వశాన్మాహమీశ ప్రణేశం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. పరమాత్మ పూర్వము ఒక బోయవాని వలలో చిన్న పావురం చిక్కుకొనెను. తన పుత్ర ప్రేమచే అక్కడే తిరుగుచున్న తండ్రి పావురం అది కూడా ఆ వలలో చిక్కుకొనెను. ఆ విధముగా ప్రేమ వలన నేను భంగపాటు చెందను, ఆకలిగొన్నను, కొండ చిలువ వలె దొరికిన దానిని మాత్రమే తినుచు తృప్తి చెందుదును, సముద్రము వలె అగాధముగా ఉందును, మిడత అగ్నికాంతులకు ఆకర్షితమగునట్లు నేను స్త్రీలు మొదలగు వారి మోహమున చిక్కుకొనను, వివిధములకు పువ్వుల ఎందలి మకరందమును గ్రోలెడి తుమ్మెదవలే నేను సర్వశాస్త్రముల సారమైన భగవత్ స్మరణానురక్తిని పెంపొందించుకొందును, కాని అది దురాశకు పోయి మరణం పాలగుచుండును. అయితే దానివలే నేను అర్థ సంచయమునకు పాల్పడి ప్రాణముల మీదకి తెచ్చుకొనను అని. పూర్వం ఒక బోయవాడి వలలో చిన్న పావురం చిక్కుకుంటే పుత్ర ప్రేమ వలన అక్కడే తిరుగుతున్నటువంటి తండ్రి పావురం కూడా ఆ వలలో చిక్కుకుందిట. అక్కడ దీనిలో అయితే దత్త చరిత్రలో అయితే మనం ముందర చిన్న పావురం, తర్వాత తల్లి పావురం, తర్వాత తన కుటుంబం అంతా అక్కడే ఉందని మగ పావురం కూడా చిక్కుకుంటుందని అట్లా చదివినట్టున్నాం. అయితే ఈ విధంగా ప్రేమ వలన నేను భంగపాటు చెందను, ఆకలిగొన్నను, కొండ చిలువ వలె దొరికిన దానిని మాత్రమే తినుచు తృప్తి చెందుదును. అది కొండ చిలువ అజగర వృత్తి అని చెప్పి మనం దత్త పురాణంలో చెప్పుకోలే. అది అజగరం ఆ కొండ చిలువ ఉన్న చోటనే ఉంటుంది. దానికి ఆకలేసిన సమయానికి ఏదైనా నాటుగా వెళుతుంటే అబక్కన అప్పుడు పట్టేసి తింటుంది తప్ప దానికే ఏది ప్రయత్నం చేసి సంపాదించుకోదనమాట. ఆహారం కూడబెట్టుకోవటం కానీ, దాచుకుని తినటం కానీ, ఆహారం కోసం కష్టపడి తిరగటం కానీ ఏమీ చేయదు అది. అట్లా దొరికిన దానితో మాత్రమే సంతృప్తిగా తింటాను అని చెప్పి, తర్వాత సముద్రం వలె అగాధంగా ఉంటాను అని చెప్పి, సముద్రంలో ఎన్నో ఉంటూ ఉంటాయి, మణులు మాణిక్యాలు ఉంటాయి, చేపలు ఈతలు, అదేమిటి పీతలు, ఈతలు కాదు చేపలు ఏమంటారు పీతలు, ఇటువంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అట్లా ఎన్నో ఉంటాయి, దాని వలె అగాధంగా ఉంటాను అని చెప్పి. కెరటాలు ఉంటాయి, బడబానలు ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా సముద్రంలో. తర్వాత మిడత అగ్నికాంతులకి ఆకర్షితమగినట్లుగా నేను స్త్రీలు మొదలైన వారి మోహంలో చిక్కుకొనను,
కామక్రోధాలకి దూరంగా ఉంటాను అన్నట్లుగా. వివిధములగు పువ్వుల ఎందలి మకరందమును గ్రోలెడు తుమ్మెదవలే సర్వశాస్త్రముల సారమైన భగవత్ స్మరణానురక్తిని పెంపొందించుకుందును. అది తుమ్మెద ఈ పువ్వులోదే తాగుతాను మకరందం దీనిలోదే అని అట్లా ఉండదు కదా. అన్ని పువ్వులలోంచి కూడా తనకి ఇష్టమైనటువంటి మకరందాన్ని గ్రోలుతూ ఉంటుంది. అట్లాగే సర్వశాస్త్రముల సారమైనటువంటి భగవత్ స్మరణానురక్తిని నేను తుమ్మెద వలె పెంపొందించుకుంటాను. కానీ దురాశకు పోయి తుమ్మెద మరణం పాలవుతూ ఉంటుంది. అయితే దానివలే నేను ఆ విషయంలో కాకుండా, అంటే దురాశ అంటే అక్కడ ఏమిటి, అర్థ సంచయం, ధనార్జనకి పాల్పడి ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోను. అంటే దానిలో ఉన్నటువంటి మంచి స్వభావం అన్ని పువ్వుల ఎందలి మకరందంని ఎట్లా గ్రోలుతుందో అలా సర్వశాస్త్రముల సారమైనటువంటి భగవత్ స్మరణానురక్తిని మాత్రం పెంపొందించుకుంటాను తప్ప దానివలే దురాశకు పోయి మరణం పాలగను. అది అట్లా అవను నేను. అంటే ధనార్జనకు పాల్పడి ప్రాణాల మీదకి తెచ్చుకొనను అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మా బధ్యాసం తరుణ్యా గజైవ వశయానార్జయేయం ధనౌఘం హర్తాన్యస్తం హి మాధ్వీహర ఇవ మృగవన్మాముహం గ్రామ్యగీతైః నాత్యాసజ్జేయ భోజ్యే ఝుషైవ బడిసే పింగళావన్నిరాసః सूप्यां भर्तव्ययोगात् कुरर इव विभो सामिषोऽन्त्यैर्नहन्त्यै. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. జగద్గురు, ఆడ ఏనుగు ద్వారా మగ ఏనుగు బంధింపబడినట్లు నేను స్త్రీల వ్యామోహములో చిక్కుపడను. తుమ్మెదవలే అతిగా సంపాదించి పెట్టినచో ఇతరుడు దానిని అపహరించును గాని, కావున అతి సంపాదన నేను చేయను. గీతమునకు లేడి పరవశించిపోయి బంధింపబడును కావున నేను గ్రామ్య గీతములపై అభిరుచి చూపను. ఎరపై ఆశ వలన గాలమునకు చిక్కు చేపవలే మధురము రుచికరము అయిన భోజనమునకై ఉబలాట పడను. తుచ్చ సుఖములకు రోసి పరమాత్మ సేవానందములకు మరలిన పింగళాను కాంతవలే నేను ఐహిక సుఖములకు విముఖుడనై పరతత్వ చింతనతో శాశ్వతానందమును పొందెదను. కురరియను పక్షి మాంసపు ముక్కను పట్టుకొని తన పిల్లలకు పెట్టవలెనని తీసుకొని పోవుచుండగా ఇతర పక్షులు దానిని చంపి ఆ మాంసపు ముక్కను ఎత్తుకొని పోయినవి. కావున నేను ధనాది రక్షణ కొరకై ఇతరుల వలన నశింపకుండా ఉండునట్లు చూచుకొందును అని. మగ ఏనుగుని బంధించాలి అంటే ఆడ ఏనుగు ద్వారా, ఆడ ఏనుగుని అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటే మగ ఏనుగు వస్తే గభాలను దాన్ని బంధిస్తారు కదా. అట్లా ఆ రీతిగా నేను స్త్రీల వ్యామోహంలో నేను చిక్కుపడను. తుమ్మెదవలే అతిగా సంపాదించి పెట్టినచో ఇందాక శ్లోకంలో చెప్పుకోలా, వివిధములగు పువ్వుల నుండి మకరందమును గ్రోలెడి తుమ్మెదవలే సర్వశాస్త్రాల సారమైనటువంటి భగవత్ స్మరణానురక్తిని పెంపొందించుకొందును అని చెప్పి, అయితే ఆ తుమ్మెద దురాశకు పోయి మరణం పాలవుతుంది అన్నారు. అదేమిటా అని అనుకున్నాం. అదే ఇక్కడ చెప్తున్నారంటే తేనెటీగమ్మ ఏం చెప్పేది. అది తేనెటీగ ఏం చేస్తుంది అంటే అతిగా ఎంతో కష్టపడి ఆ మకరందాన్ని అన్ని పువ్వుల నుండి తీసుకెళ్ళి ఆ తేనె పుట్టలో పెడుతూ ఉంటాయి. చివరికి ఏమవుతుంది, ఇతరుడెవడో దానిని శుభ్రంగా అపహరించుకుపోతారు కదా. అట్లా అందుకని అవసరానికి తగినంత సంపాదన మాత్రమే సంపాదించుకోవాలి. విపరీతంగా సంపాదన చేస్తే ఎవడోడు అపహరించుకుపోతాడు. కావున అతి సంపాదన నేను చేయను స్వామి అని. అట్లాగే గీతమునకు లేడి పరవశించిపోయి బంధింపబడును కాబట్టి, లేడి చూడండి ఆ వేణుగానానికి పరవశంతో అది కాస్త పట్టుబడిపోతుంది వేటగాళ్ళకి. అట్లా బంధింపబడుతుంది కాబట్టి నేను గ్రామ్య గీతములపై అభిరుచి చూపను. ఎరపై ఆశ వలన గాలమునకు చిక్కు చేపవలే మధురము రుచికరము అయిన భోజనమునకై ఉబలాట పడను. చేపలు చూడండి, వాటికి ఎర వేసేటప్పటికి అవి గాలానికి చిక్కుబడిపోతాయి కదా. ఎందుకు అంటే
ఆ జిహ్వ చాపల్యం, ఆ రుచికరమైన ఆహారం కోసం అది అట్లా వచ్చి చిక్కుబడిపోతుంది. అట్లా మధురము రుచికరమైనటువంటి భోజనానికి నేను ఉబులాటపడను బాబోయ్ చేపవలే అని తుచ్చ సుఖములకు రోసి పరమాత్మ సేవానందములకు మరలిన పింగళాను కాంతవలే నేను ఐహిక సుఖములకు విముఖుడనై పరతత్వ చింతనతో శాశ్వతానందమును పొందెదను. కురరి అను పక్షి మాంసపు ముక్కను పట్టుకొని, ఈ పింగళ అనేటువంటి కాంత గురించి మనం మాఘ పురాణంలోనూ కార్తీక వైశాఖ పురాణంలోనూ చెప్పుకున్నాం కదా అమ్మ. తర్వాత కురరి అను పక్షి మాంసపు ముక్కను పట్టుకొని తన పిల్లలకు పెట్టాలని చెప్పి తీసుకుపోతూ ఉంటే ఇతర పక్షులు కాస్త దాన్ని వెంటపడి ఆ పక్షిని చంపి మాంసపు ముక్కను ఎత్తుకొని పోయాయట. కాబట్టి ధనాది రక్షణ కొరకై ఇతరుల వలన నశింపకుండా ఉండునట్లు చూచుకొందును అది. అందుకని ఏదైనా ధనం అది ఉంటే కనుక ఇతరులు అట్లా వెంటపడి మనది లాక్కుపోతారు. కాబట్టి అట్లా లాక్కుపోకుండా నశింపకుండా ఇతరుల వలన ఉండేటట్లుగా చూసుకుంటాను అని చెప్పి శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. వర్తేయత్యక్తమానః సుఖమతి శిశువన్నిస్సహాయశ్చరేయం కన్యాయా ఏకశేషో వలయ ఇవ విభో వర్జితాన్యోన్యఘోషః త్వచితో నావబుద్ధ్యై పరమిషు కృదివ క్ష్మాభృదాయా నఘోషం గేహేష్వన్య ప్రణీతేష్వహిరవ నివసాన్యందురోర్మందిరేషు. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. దేవా, మానవమానముల జోలికి పోనిచో సుఖముగా జీవించవచ్చును అనే విషయమును చిన్నపిల్లల నుండి గ్రహింతును. ఏకాంతముగా ఒంటరిగా ఉన్నప్పుడు ఆటంకములు తొలగి కార్యసిద్ధి కలుగును అను సత్యమును ఒంటి గాజుతో ఉన్న బీదకన్య చర్యను నేను పాటింతును. పరమాత్మ యందు మనస్సు నిలిపిన వారికి ప్రపంచము యొక్క సంగతియే పట్టదు అను వాస్తవమును మహారాజు యొక్క సంచారమే పట్టక తన పనిని తాను చేసుకును కార్మికుని దీక్ష నాకు ఆదర్శం. మమకారములకు దూరముగా ఉన్నచో హాయిగా జీవించవచ్చును అను జ్ఞానమును ఎలుకల కన్నములలో గాని చీమలు పెట్టిన పుటలలో గాని జీవించు సర్పము నుండి నేను పొందెదను. మానవమానాల జోలికి పోనిచో సుఖంగా జీవింపవచ్చును అనేటువంటి విషయం చిన్నపిల్లల నుండి వాళ్ళకేమి తెలియదు కదా, వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. ఎవరు ఇదిగా చూశారు, ఎవరు తృణీకరించారు, ఎవరు గౌరవం చేశారు అనే అంత ఆలోచన వాళ్ళకు ఉండదు పసిపిల్లలకి. అట్లా అందుకని వాళ్ళ నుంచి అలా ఎట్లా సుఖంగా ఉండాలి అనేది ఆ పిల్లల్ని చూసి నేర్చుకుంటా అని. తర్వాత ఒంటరిగా ఉంటే ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది అని. ఒంటి గాజుతో ఉన్న బీదకన్య చర్యను పాటింతును. అంటే ఒకసారి పెళ్లి చూపులకు అని చెప్పి ఎవరో వస్తే ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళు లేక ఆ అమ్మాయే ఉంటుంది కదా కన్య. ఇది ఎక్కడో చదివాం మనం, సమర్థ రామదాసు విజయంలోనో ఎక్కడో. అయితే ఆ కన్య ఏం చేస్తుంది అంటే చక్కగా మర్యాదలు చేసి మరి వాళ్ళకి ఏమన్నా వండి పెట్టాలి కదా అని చెప్పి ఆ బియ్యం జంతికలు చేసి పెడదామని చెప్పి ఇవి రోకలి పోటు వేసి వేయటానికి బియ్యపిండి కావాలి కదమ్మా, ఆ బియ్యాన్ని రోకట్లో వేసి పోటు వేస్తే మళ్ళీ గాజులు బోల్డ్ ఉంటే గలుగలుమని శబ్దం వస్తుందని ఒక్కొక్క గాజే ఉంచుకుని నిశ్శబ్దంగా చేస్తుంది అన్నమాట. అట్లా అందుకని ఒంటరిగా ఉంటే ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది అనేటువంటి అంశం ఆ కన్య ద్వారా పరమాత్మ యందు మనసు నిలిపిన వారికి ప్రపంచము యొక్క సంగతియే పట్టదు అనేటువంటి వాస్తవం ఎవరిని చూసి అంటే, ఇప్పుడు ఒక కార్మికుడు ఉంటారు కదా, బాణాలు తయారు చేస్తూ ఉంటాడు. ఆ బాణం తల వంచుకుని ఆ బాణాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి కదా. బాణాలని మరి రాజులు యుద్ధాలకి వాటికి ఉపయోగించేది, వేటకి ఉపయోగించేది బాణాలే కదా అమ్మ. ఆ బాణాన్ని ఎంతో చాకచక్యంగా చేసుకుంటూ ఉంటాడు ఆ కార్మికుడు. మహారాజు వచ్చి అటు తిరుగుతున్నా కూడా అతను
అతనికి పట్టదన్నమాట. అంటే అంత ఏకాగ్ర మనస్కుడై తన పని తాను చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ కార్మికుని దీక్ష నాకు ఆదర్శం అని, మమకారములకు దూరంగా ఉన్నచో హాయిగా జీవింపవచ్చును అనేటువంటి అంశమేమో అనే జ్ఞానాన్ని, ఎలుకల కన్నాల్లో పాము చూడండి పుట్ట తనకై తను పెట్టుకోదు. ఎలుకల కన్నాల్లో కానీ లేదా చీమలు పెట్టిన పుట్టల్లో కానీ జీవిస్తూ ఉంటుంది కదా. కాబట్టి మమకారాలకి దూరంగా ఉంటే హాయిగా జీవించవచ్చును అనేటువంటి అంశం సర్పము నుండి నేను ఆ విధంగా పొందుదును అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. त्वय्येव त्वत्कृतं त्वं क्षपयसि जगदित्यूर्णनाभात् प्रतीयां त्वच्चिन्ता त्वत्स्वरूपं कुरुत इति दृढं शिक्षयेऽपे सकारात् विद्भस्मात्मा च देहो भवति गुरुवरो यो विवेकं विरक्तिं धत्ते संचित्यमानो मम तु बहुरुजा पीडितोऽयं विशेषात्. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. భగవన్, నీవు సృష్టించిన దానిని నీయందే లయింపచేయుట అను గుణమును సాలీడు నుండి నేర్చుకుంటిని. నిన్ను సదా ధ్యానించుట వలన నీ స్వరూపము కలుగునను విషయమును భ్రమరము నుండి నేర్చుకుంటిని. బ్రతికి ఉన్నప్పుడు మలరూపమున ఉండి చనిపోయిన తరువాత భస్మమగుచున్న ఈ శరీరం కూడా నాకు గొప్ప గురువు. ఈ శరీరము గురించి ఆలోచించగా నాకు గొప్ప జ్ఞానము వైరాగ్యము కలిగినవి. అనేక రోగములచే బాధపడుచున్న నా శరీరం విశేషముగా జ్ఞాన వైరాగ్యములను కలిగించుచున్నది అని. భగవంతుడు సృష్టించిన దాన్ని భగవంతుడి ఎందే లయింపచేయుట అనేటువంటి గుణం సాలీడు నుండి. సాలీడు చూడండి, నది ఇట్లా దారాలల్లి గూడు పెడుతుందా, మళ్ళీ అంతసేపు ఆ గూడు అల్లిన ఇదంతా మళ్ళీ అదే తనంతటా అదే తినేస్తుంది అనమాట. అట్లా అదే పెడుతుంది, అదే మళ్ళీ తీసుకుంటుంది. అట్లా సృష్టించిన దాని ఎందే లయింపచేయుట అనేటువంటి గుణం సాలీడు నుండి నేర్చుకుంటుని. సదా ధ్యానించుట వలన నీ స్వరూపం అంటే భగవంతుడి యొక్క సారూప్యం కలుగును అన్నట్లుగా. ఎట్లాగంటే భ్రమరం కీటకం చూడండి, ఆ పురుగును తెచ్చి దానిలో వేసి ఆ బయట నుండి గీ గీ అనేది చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఆ లోపల ఉన్నటువంటి కీటకం భ్రమరం లాగా మారిపోతుంది కదా. మా భ్రమర కీటక న్యాయం అని చెప్పుకోము. అట్లా భగవంతుణ్ణి ధ్యానించి 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 అయితే శుభ్రంగా ఆ యొక్క స్వరూపమే కలుగుతుంది అనేటువంటి విషయం తెలుసుకున్నానని, బ్రతికి ఉన్నప్పుడు మల రూపంలో ఉండి చచ్చిపోయిన తర్వాత భస్మం అవుతున్నటువంటి ఈ శరీరం కూడా నాకు చాలా గొప్ప గురువు అని, ఈ శరీరం గురించి ఆలోచిస్తే గొప్ప జ్ఞానం వైరాగ్యం కూడా కలిగింది. ఎట్లాగంటే అనేక రోగాలచే బాధపడుతున్నటువంటి నా శరీరం కూడా విశేషంగా జ్ఞాన వైరాగ్యాలని కలిగిస్తోంది అని అంటే మరి నిజమే కదా. శరీరం బాగా లేదు కాబట్టే మరి భక్తి పెంపొందుతూ ఉంటుంది. అట్లా కాకుండా శరీరం సదా ఒకే రీతిగా హాయిగా శక్తిగా యవ్వనంతోనూ హాయిగా ఇంకా దానికి ఏమి తరుగు పొరుగు లేకుండా అట్లా ఉందే అనుకో, ఇంకా దాని మీద మోహం అధికమైపోతుంది తప్ప జ్ఞాన వైరాగ్యాలు కలగటం అనేది కొంచెం కష్టసాధ్యం కదా. అందుకని ఈ శరీరం కూడా విశేషంగా నాకు జ్ఞాన వైరాగ్యాలని పరోక్షంగా కలిగిస్తోంది అని చెప్పి శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. హీ మే దేహమోహం త్యజ పవన పురాధీశయేత్ ప్రేమ హేతోః గేహే వీత్తే కళత్రాదిషు చ వివసితాస్త్వత్పదం విస్మరంతి. సోయం వహ్నే సునో వా పరమిహ పరతః సాంప్రతం చాక్షికర్ణ త్వగ్జిహ్వాద్యా వికర్షం త్యవసమత ఇతః కోऽపి న త్వత్పదాబ్జే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. గురువాయూరునాథ,
ఈ దేహమునందు మోహం తొలగిపోవునట్లు చేయుము. ఈ దేహమందలి అనురాగము వలననే మానవులు ఇల్లు ధనము భార్యాపుత్రాదుల యందు మోహమును ఏర్పరచుకొని నీ పాదసేవను మరచిపోవుచున్నారు. ఈ దేహ మరణానంతరము అగ్ని లేక కుక్కల వశమగుచున్నది. ప్రస్తుతం కండ్లు చెవులు నాలుక మొదలైన అవయవములు స్వాధీనమందు లేక ఇటు అటు లాగుచున్నవి. అందువలన నీ పాదాబ్జముల వైపు తీసుకొని పోవువాడు అనగా ఆచార్యుడు లేక మంచి భక్తుడు ఎవరును నాకు కనిపించకున్నారు సాయిరా. అయ్యో, నా దురదృష్టము గురించి ఏమని చెప్పుదును అని. అంటే గురువుని సేవించే వాళ్ళకైతే ఇవన్నీ కూడా ఏవి నశించిపోయేవి ఏవి శాశ్వతమైనవి అనేటువంటి జ్ఞానాన్ని కలుగచేస్తారు కదా సద్గురువులు. అట్లా గురువు అంటే ఏదో ఏదో గురువు కాదు, సద్గురువు లేక పరమ గురువు అది. అందుకని అట్లా లేకపోబట్టి ఇట్లా అనిపిస్తూ ఉండుండొచ్చు. ఏమిటి అంటే అంటే అట్లా లేని వాళ్ళకి ఇట్లా అనిపిస్తుంది. ఎట్లాగంటే దేహమునందు మోహం తొలగిపోవునట్లు చెయ్యి. దేహమందలే అనురాగం వల్లే ఇల్లు ధనం భార్యాపుత్రాదుల యందు మరి ఆపేక్షలు ఏర్పరచుకొని భగవంతుడి పాదసేవను మర్చిపోతూ ఉన్నారు. ఈ దేహం మరణానంతరం అగ్ని లేక కుక్కల పాలవుతుంది. ప్రస్తుతమేమో కండ్లు చెవులు నాలుక మొదలైన అవయవాలేమో స్వాధీనంలో లేక అటు ఇటు లాగుతున్నాయి. అందువలన నీ పాదాబ్జముల వైపు తీసుకొని పోయేటువంటి ఆచార్యుడు ఎవరు కనపడట్లేదు అనంటే మనందరికీ ఆచార్యుడు ఉన్నారు కదా, మనకు భయంగా. అయ్యో, నా దురదృష్టం గురించి ఏమని చెప్పుదును అని చెప్పి కవిగారు భగవంతుడి వద్ద మొరపెట్టుకుంటున్నారు. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. భగవత్ కృప లేనిదే మంచి గురువు కూడా తారసపడరమ్మా. అది దుర్వారో దేహమోహో యది పునరధునా తర్హి నిశ్శేషరోగాన్ హృత్వా భక్తిం ద్రఢిష్టాం కురు తవ పద పంకేరుహే పంకజాక్ష నూనం నానా భవాన్తే సమధిగతమిమం ముక్తిదం విప్రదేహం క్షుద్రేహ హంత మామాక్షిప విషయరసే పాహి మాం మారుతేశ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. కమలనయన గురువాయూరప్ప, ఈ దేహమోహము నుండి నేను బయటపడినచో నా రోగములనన్నిటినీ తొలగించి నీ పాదాబ్జములందు నిశ్చలమైన భక్తి కలుగునట్లు అనుగ్రహింపుము. పెక్కు జన్మల తరువాత ముక్తికి కారణమైన బ్రాహ్మణ జన్మ నాకు లభించినది. అందువలన క్షుద్రములైన విషయముల పట్ల నా మనస్సును ఏమాత్రము పోనీయక నన్ను దయతో రక్షింపుము తండ్రి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. 24 మంది గురువులు అను 93వ దశకం సమాప్తం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోవింద లక్ష్మీనారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోపాల శ్రీమన్నారాయణ నారాయణ గోపాల నారాయణ నారాయణ గోపాల లక్ష్మీనారాయణ నారాయణ గోపాల నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోవింద లక్ష్మీనారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోపాల శ్రీమన్నారాయణ